మీడియాకి స్వాగతం. ఇవాళ చెప్పాలనుకున్నటువంటి విషయం ఆయుర్వేద ప్రోడక్ట్స్, పతంజలి ప్రోడక్ట్స్. ఈ పతంజలి ప్రోడక్ట్స్ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో చిట్ట చివరికి చిన్న గుడాల్లో తాండాల్లో కూడా వ్యాపించి ఉన్నటువంటి అతిపెద్ద సామ్రాజ్యం ఇది. బాబా రామ్దేవ్, బాబా అనబడేటువంటి రామ్దేవ్, ఇతను ఒక 8th క్లాస్ డ్రాప్ అవుట్. ఇతను వివిఐపీలకు, ప్రధానమంత్రి, ఎంపీలకు, మంత్రులకు గురువు, యోగా గురువుగా ప్రసిద్ధిగాంచినాడు. కానీ ఇతని కేసు ఎన్నో రకాలుగా ఇతను చేస్తున్నటువంటి దురాగతాలు, అరాచకాలు, ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రకటనలు, లక్షల కొద్ది, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు చేసే ప్రయత్నాల్లో నేను కూడా ఒకటిగానే ఇదివరకు అతని ప్రోడక్ట్స్ మీద డ్రగ్గిస్ట్ ఆఫ్ ఇండియాకి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎంతమంది ఎవరు చెప్పినా కూడా రాజుకు ఫ్రెండ్ అయినంత మాత్రాన, రాజుకు ఫ్రెండ్ అయితే ప్రజలకు కంటకుడిగా మారిన, ప్రజలు దోచుకునేటువంటి ప్రోడక్ట్స్గా మోసపూరితంగా డబ్బులు సంపాదించేటువంటి వాడైనా కూడా ఇప్పటి వరకు రక్షించబడినాడు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఎవరిదో పాపం ఎప్పుడైనా కానీ అది పండగ తప్పదు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం జస్టిస్ హిమా కోహ్లీ ఈ కేసును పరిశీలిస్తున్నారు. వారు మొన్న జరిగినటువంటి లాస్ట్ డేట్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఏంటంటే, ప్రజలని తప్పుతో పట్టించేటువంటి ప్రకటనలు ఎన్ని పేపర్లలో ఉండాలి ఇది అంటే, అన్నిటికీ కూడా ఎంత పెద్ద సైజులో అయితే ప్రకటనలు ఇచ్చారో ఈ రామ్దేవ్ ప్రోడక్ట్స్ కంపెనీ వాళ్ళు, అంతే సైజులో అన్ని పేపర్లలో కూడా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం వీళ్ళని ఆదేశించింది. అంటే అక్కడ రామ్దేవ్ మరియు అతని ప్రొఫెసర్ బాలకృష్ణ, ఆచార్య బాలకృష్ణ ఈ కంపెనీకి CEO. ఆయన సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా హాజరైనా కూడా ఆ సుప్రీంకోర్టు వీరి క్షమాపణలను లెక్కలో తీసుకోలేదు. ఎందుకంటే ఇది కోర్టు ధిక్కరణ నేరం, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులో వీరు పట్టుబడ్డారు. వీరు ఎంత చెప్పినా కూడా, అంటే మోసాలు చేసి డబ్బులు సంపాదించి సుప్రీంకోర్టులో మాకేమీ తెలియదన్నట్టు, మేము అమాయకులం అన్నట్టు నటిస్తే అది సుప్రీంకోర్టు. వాళ్ళు ఎంత ఈజీగా ఒక నేరాన్ని క్షమించరు. ఇతను క్షమాపణలు కోరుకున్నా కూడా సుప్రీంకోర్టు వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే నేరము చేస్తే పోలీసు వాళ్ళు ఎలాగైతే వదిలిపెట్టరో అంతకంటే 100 రెట్లు సుప్రీంకోర్టు కూడా వదిలిపెట్టదు కొన్ని కేసుల్లో. అన్ని కేసుల్లో మాత్రం సాధ్యం కాదు. ఒకవేళ అన్ని కేసులే కనుక అయితే, హత్యలు చేయబడ్డటువంటి జస్టిస్ లోయా వాళ్ళు ఎందుకు ఉంటారు? 145 కోట్ల మంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, భయపెట్టించి ఎలక్షన్లలో గెలవాలి అనుకున్నటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీకి అండదండలుగా ఉన్న అతి దగ్గరి ఫ్రెండ్స్లలో ఇతనుగా ఒకడుగా ఉన్నప్పుడు ఇతని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ధైర్యము, దమ్ము లేకుండా పోయింది. అంతేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇతని ప్రోడక్ట్స్ మీద యాక్షన్ తీసుకోకుండా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలను బాబా రామ్దేవ్ ప్రోడక్ట్స్ మీద కానీ అతని మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొని, సుప్రీంకోర్టుకు కూడా మన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది నోటీసులు అందజేసింది. అంటే కేంద్ర ప్రభుత్వము కూడా ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి చర్య తీసుకోవద్దు అని హెచ్చరికలు జారీ చేసిందో దాని మీద కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తమ వివరణ ఇవ్వవలసిందిగా. అంటే వీరు తప్పుదోవ ప్రకటనల ద్వారా తప్పుదోవ పట్టించి ప్రజలను మోసం చేసినటువంటి కేసు. వీళ్ళ ఆస్తులు ఏదో కిరాణం దుకాణం పెట్టుకొని మామూలు వాళ్ళు కాదు, 60,000 కోట్ల ఆస్తులు వీళ్ళవి. అంటే పతంజలి ప్రోడక్ట్స్ ఆస్తుల విలువ 60,000 కోట్లు. ఈ 60,000 కోట్లు వీళ్ళకు ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే 2,112 ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ లిస్ట్ చదవాలంటే 2 గంటలు పడుతుంది కనీసానికి. అటువంటిది నెయ్యి, తేనె, పాలు ఇటువంటి విషయాల్లో కూడా వీళ్ళు ఒరిజినల్గా బాగా ఆలోచిస్తే నెయ్యి అమ్మడానికి, నెయ్యి ఒరిజినల్ అంటాడు, అది ఒరిజినల్ అయ్యే ఉండే అవకాశం లేదు.
తేనె అంటాడు, అది తేనె ఒరిజినల్గా ఉండే అవకాశం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఇతన్ని పరిశీలిస్తున్నది, ఇతని పట్ల క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు. అంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వీరిని పరీక్షిస్తున్నారు. కానీ ఈ కేసును 30వ తారీఖు మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. ఇందులో కూడా విశేషంగా చర్చించవలసినటువంటి అంశం ఏంటంటే, ఈ రామ్దేవ్ పతంజలి ప్రోడక్ట్సే కాకుండా వేరేటువంటి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లు కూడా ఇందులో పార్టీలుగా చర్చింది. అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇటువంటి ప్రోడక్ట్స్ పట్ల ఎందుకు అజాగ్రత్తగా ఉన్నారు, ప్రజలను ఎందుకు పట్టించుకోలేదు, చిన్న పిల్లల్ని, పాలు తాగేటువంటి పిల్లల్ని, వయసులో ఉన్నటువంటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా ఈ మోసం చేసినటువంటి రామ్దేవ్ ప్రోడక్ట్స్, పతంజలి ప్రోడక్ట్స్ను సుప్రీంకోర్టు ధర్మాసనము ఈ ప్రోడక్ట్స్ మీద వీరి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఉద్యుక్తమైనట్టుగా కనబడుతున్నది. వీళ్ళు ఎంత క్షమాపణ చెప్పినా కూడా వాస్తవంగా వీళ్ళు క్షమించడానికి కూడా క్షమార్హం వీళ్ళైతే కాదు. ఎందుకంటే ఘోరాదిఘోరమైనటువంటి తప్పుదవ ఎదురుగా చూస్తుంటే అబద్ధాలు చెప్పేటువంటి ఈ అబద్ధాల జాతికే పుట్టినటువంటి సంతానం ఇది కూడా. రామ్దేవ్ బాబా అంటే మోసం. ఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రదర్శనలో పోలీసులను చూస్తే పైజామా వేసుకొని పారిపోయినటువంటి వ్యక్తి ఈయన విఐపీలకు, ఎంపీలకు, మంత్రులకు కూడా యోగా నేర్పిస్తాడు. ఆ కుక్క గడుపు, డొక్క గడుపు అనుకుంటా చెప్తే ప్రజల్ని తప్పుదోవ పట్టించినాడు. కాబట్టి ఎప్పుడూ కూడా దొంగ, అబద్ధాల కోరు ఎప్పటికైనా కానీ ప్రజల ముందుకు రాక తప్పదు. సుప్రీంకోర్టుకి ఇప్పుడు చిక్కడం జరిగింది. కానీ ఇతనిని క్షమించకూడదు. ఇతని ఆస్తులన్నీ కూడా సీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ డబ్బులతో మోసం చేసి సంపాదించేటువంటి ఈ డబ్బులతోటి వీటికి ఉన్నటువంటి పర్మిషన్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇతనికి ఉన్నటువంటి చట్టం కింద ప్రస్తుతం పరిశీలిస్తున్నటువంటి ఈ కేసును సుప్రీంకోర్టు సంబంధించినటువంటి చట్టాల కింద పరిశీలించి రామ్దేవ్ ప్రోడక్ట్స్ను రద్దు చేస్తూ రామ్దేవ్ను తగిన శిక్ష విధించాలని ఇతని CEO అయినటువంటి బాలకృష్ణను కూడా శిక్షించాలని చెప్పి కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.